పుస్తక పఠనం షడ్రుచులతో కూడిన ఓ విందు భోజనం లాంటిది. కొన్ని పుస్తకాలు మనల్ని ఊహా ప్రపంచంలో విహరించేలా చేస్తే మరికొన్ని ఆలోచింపచేస్తాయి. ఇంకొన్ని కథలు మన చరిత్రను కళ్ళ ముందు ఉంచుతాయి. అలనాటి మనుషులు మనతో మాట్లాడుతున్నట్లు ఉంటుంది. ఆ కోవకు చెందినదే వట్టికోట అల్వార్ స్వామి గారు రచించిన ప్రజల మనిషి నవల. తెలంగాణ తొలి నవలగా గుర్తింపు పొందిన ఈ ప్రజల మనిషి ఆ తర్వాత కాలంలో ఎందరో రచయితలకు మార్గదర్శిగా నిలిచింది. ఇక ఈ కథ విషయానికి వస్తే 1928-38 కాలంలో దిమ్మగూడెం అనే గ్రామంలో రామభూపాలరావు అనే దొర చేసే ఆగడాల నేపథ్యంలో ఉంటుంది. తన ఇంట్లో శుభకార్యం జరిగే ఊరి వాళ్ళ అందరి చేత చాకిరీ చేయించుకుంటూ ఉంటాడు. ఇదంతా కాంతిరావం అనే కుర్రాడికి నచ్చదు. శ్రీ వైష్ణవ కుటుంబంలో పుట్టి సాంప్రదాయమైన వాతావరణంలో పెరిగిన కాంతిరావానికి చిన్నతనంలోనే విప్లవ భావాలు నాటుకున్నాయి. అన్న వెంకటాచార్యులతో భేదాభిప్రాయాలు రావడంతో ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఊరిలో జరిగిన మార్పులు, ఇల్లు విడిచి పట్నంలోకి అడుగుపెట్టిన కంఠీరావం జీవితం, మత మార్పిడులు, దిమ్మగూడెం ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు జరిగే ప్రయత్నాలను దొర అడ్డుకోవాలని చూడటం, కాంఠీరావం తిరుగుబాటు వంటి అంశాలను ఈ నవల రూపంలో రచయిత అద్భుతంగా వివరించారు. రచయిత ఆల్వార్ స్వామి గారికి ఈ నవలలోని ప్రధాన పాత్ర అయిన కంఠీరావానికి చాలా దగ్గర పోలికలు ఉంటాయి. తెలుగు సాహిత్యంలో ఎంతో ప్రసిద్ధికెక్కిన చిల్లర దేవుళ్ళ నవలకు స్ఫూర్తి ఈ ప్రజల మనిషి. ఈ విషయాన్ని చిల్లర దేవుళ్ళ రచయిత దాశరథి రంగాచార్యులే పలు సందర్భాల్లో తెలియజేశారు. స్వాతంత్రానికి ముందు తెలంగాణలో నెలకొన్న పరిస్థితులు ఏంటో తెలియాలంటే ఈ నవల ఖచ్చితంగా చదవాల్సిందే. సాహిత్య ప్రియులకే కాదు, సామాన్య పాఠకుడిలోనూ చైతన్యం, స్ఫూర్తి నింపగలిగే ఈ పుస్తకం తొలిసారిగా 1955లో విడుదలైంది. విశాలాంధ్ర వంటి బుక్ స్టోర్లు, అమెజాన్ సహా పలు ఆన్లైన్ స్టోర్లలో అందుబాటులో ఉన్న ఈ నవలను మీ లిస్టులో చేర్చుకోండి. మీరు చదవండి, మీ స్నేహితులకు కూడా సూచించండి.